ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదు మీకు ఇట్లా రాకపోయింది అనుకోండి, షోల్డర్ చూసుకోండి. 2.5 ఇంచులు ఉంది. 2.5 ఇంచులకి ఖర్చుతో కలిపి 3.5 తీసుకోండి. 3.5 తీసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇక్కడ నెక్ కోసం మనకి ఇక్కడ 3.5 ఇంచులు ఉంటుంది, షోల్డర్ కోసం 3.5 ఇంచులు, మొత్తం 6.5 ఇంచుల వరకు తీసుకోండి. ఇది నెక్ లైన్. ఇప్పుడు నేను చెప్పిన కదా 1/2 ఇంచ్ మనం లోపలికి మార్కింగ్ చేసుకుంటాం కదా, ఈ 1/2 ఇంచ్ ఇటు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇది 1/2 ఇంచ్, ఇదంతా మనకు వేస్టేజ్లో వెళ్ళిపోతుంది. మనకు కటింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్ డీప్ చూసుకున్నాం. నేనైతే నార్మల్గా ఏ సైజ్ వరకైనా 3.5 ఇంచుల అయితే తీసుకుంటా. ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, 3 మీద ఒక గీత వరకు తీసుకుంటాం. 3 మీద ఒక గీత వేసేసుకొని ఇట్లా మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ బోట్ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి రౌండ్ కావాలి, ఇట్లా డ్రా చేసుకోండి, మీకు పర్ఫెక్ట్ వస్తుంది. నేను ఇక్కడ మోడల్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ మోడల్ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తా. సో ఇంతే, బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. డాట్స్ కూడా మనం ఇక్కడే మార్కింగ్ చేసుకోవచ్చు. నార్మల్ పెట్టేటప్పుడు చెప్తే మీరు ఏ వీడియో మిస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇప్పుడు కటింగ్ చేసేసుకోండి. కిందకి ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, దీన్ని కూడా మనకు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చేస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఇక్కడ మనం ఫ్రంట్ ఓపెన్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఓపెన్స్ అనేది మన సైడ్ ఉంచుకోండి. అండ్ ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పుడు కూడా మీరు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే ఇట్లా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ తీసుకుంటాం. ఇక్కడ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం, ఎక్స్ట్రా తీసుకుంటే మనకు ఫ్రంట్ లూజ్ ఎక్కువైపోతుంది. సో ఎగ్జాక్ట్గా ఎక్కడ వరకు ఉంది ఇది మనకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది. దీన్ని మనం కన్సిడర్ చేసుకోకూడదు. ఇట్లా పెట్టినప్పటికీ కూడా చాలామందికి ఫ్రంట్ నెక్ లూజ్ వచ్చేస్తుంది. బోట్ నెక్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ లూజ్ వస్తుంది. సో అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకోండి. ప్రాబ్లం ఏమి ఉండదు. 1/2 ఇంచ్ వరకు లోపలికి వేసేసుకోండి. ఇక్కడ ఎగ్జాక్ట్ ఎట్లుందో అంతే. ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్ వరకు లోపలికి వేసుకోండి. టైట్ కాదా అంటే అసలు కాదు, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. 1/2 ఇంచ్ వరకు వేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఎట్లా అయితే ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు మార్కింగ్ ఫస్ట్ చేసేసుకున్నాం. సో మనకి ఈజీ ఉంటుంది ఐడెంటిఫై చేసుకోవడానికి. అయితే ఇక్కడ ఇది మనకు 2 ఇంచ్ ఖర్చు,
సో ఇది మనం ప్రిన్సెస్ కట్, ఇది మనం రఫ్గా డ్రా చేసుకున్న మార్కింగ్. సో ఇందులో ఫస్ట్ లోతు అయితే తీసుకోవాలి. లోతు మనం ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నాం బ్యాక్ పార్ట్లో కాబట్టి ఇక్కడ ఎక్కువ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక 1/2 ఇంచ్ కన్నా తక్కువ, ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి సరిపోద్ది. అండ్ ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ ప్రిన్సెస్ కట్ విత్ బ్యాక్ ఓపెన్ బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసుకునేటప్పుడు మాకు ఇక్కడ క్లాత్ తగ్గిపోతుంది. అందుకోసమని ఎక్స్ట్రా స్కేల్ మనం అంటే ఒక 1 ఇంచ్ వరకు డ్రా చేసుకోండి. నాకు ఇక్కడ స్కేల్ కరెక్ట్గా 1 ఇంచ్ ఉంది. సో ఇక్కడ 1 ఇంచ్ కోసం మార్కింగ్ చేసుకుని మీరు ఇక్కడ క్లియర్గా గమనిస్తే నేను ఈ చాక్ పీస్తో రాస్తున్నా. మీరు ఇక్కడ క్లియర్గా చూడండి ఫ్రంట్ పార్ట్లో ఏమేమి చేంజెస్ చేసుకుంటే మీకు ఇక్కడ అర్థమైపోతుంది. మీకు కొంతమందికి ఈ కస్టమర్కి అయితే ఇక్కడ నచ్చాయి. మీరు మాకు ఫ్రంట్ పార్ట్ ఎత్తి పట్టినట్టు కాదు, ఫ్రీగా ఉండాలి అనుకుంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి. ఈ కస్టమర్కి ఫ్రంట్ పార్ట్లో ఇది సరిపోయిందట, సో నేను 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఇట్లా తీసేసుకోండి. తర్వాత నెక్ కోసం మార్కింగ్ వేసేసుకున్నాం. నెక్ సేమ్ ఇదే నెక్ రావాలి వీళ్ళకు. సో ఇక్కడ షేప్ ఇస్తున్నాను, షేప్ చూస్తున్నాను కదా, ఈ నెక్ అయితే రావాలి. సో ఈ నెక్ రావాలి అంటే ఫస్ట్ నెక్ పెట్టి పొడవు పోల్చుకుందాం. మీ దగ్గర ఒకవేళ కొలత బ్లౌజ్లో డీప్ నెక్ ఉంది, మాకు ఇది బోట్ నెక్ కాబట్టి అంత నెక్ విడ్త్ మాకు వద్దు అనుకున్నప్పుడు మాత్రం మీరు ఒక 5 to 6 మధ్యలోనే పెట్టేసుకోండి. 7 వరకు వెళ్ళకండి. అలా అని 4 అట్లా కూడా తీసుకోకండి. 5 to 6 మధ్యలో పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు పెట్టేసుకుంటున్నాం. ఈ నెక్ మనం నార్మల్గా అయితే పేపర్ క్యాన్వాస్ పైన డ్రా చేసుకోవాలి. బట్ మీకు రఫ్గా ఇక్కడ చూపిస్తా. సో ఇక్కడ వరకు వచ్చింది. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టేసుకొని ఇక్కడ వేసేసుకోండి. నాకు ఇక్కడ ఎంత వచ్చింది, 6.5 ఇంచులు వచ్చింది. చూసారు కదా. సో 6.5 ఇంచులు వచ్చింది. మినిమం 6 ఇంచులు 6.5 ఇంచుల లోపే ఉండాలి. 6.5 7 ఈ 5.5 నుంచి 7 మధ్యలోకి పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఎంత ఉంది, 2.5 ఇంచులు ఉంది. బట్ మనం ఇక్కడ ఫస్ట్ ఎంత తీసుకున్నాం, 3.5 ఇంచుల వరకు తీసుకున్నాం. సో ఇక్కడ 2.5 ఇంచులు ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచు కలిపేసుకొని 3.5 ఇంచులు తీసుకొని మనకి ఫ్రంట్ చూడడానికి లుక్ బాగుంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. సో ఇందులో మనం షేప్ వేసుకోవాలి. ఈ షేప్ వేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ మార్కింగ్ వేసుకొని ఇక్కడ ఇట్లా షేప్ వేసేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఈ షేప్ ఎట్లా తీసుకోవాలో కూడా పర్ఫెక్ట్గా మెన్షన్ చేస్తా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. నేను రఫ్గా ఇక్కడ బ్లౌజ్ తీసేసుకుంటున్నా. ఫస్ట్ ఏ సైజ్ వరకైనా 2.5 ఇంచెస్కి తీసుకుంటా. నేనైతే ఇట్లా తీసుకుంటే నాకు ఇదే సెట్ అయిపోద్ది, పర్ఫెక్ట్గా వస్తుంది. 2.5 ఇంచెస్ తీసుకోండి. అక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఫస్ట్ 2.5 ఇంచెస్కి తీసుకొని తర్వాత 1/2 ఇంచెస్కి తీసుకోండి. ఇప్పుడు మీకు లెంత్ ఎంత కావాలో చూసుకోండి. ఫస్ట్ 2.5కి తీసేసుకోండి. 2.5 తీసుకున్న తర్వాత మీకు లెంత్ ఎంత కావాలి, ఎందుకంటే 2 ఇంచెస్ తీసుకుంటాం. ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఈ 1/2 ఇంచ్ని ఇక్కడ నుంచి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 2 ఇంచెస్లో సగానికి ఒక మార్కింగ్, మళ్ళీ ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఒక మార్కింగ్, ఇక్కడ 1/2 ఇంచ్ మార్కింగ్ ఉంది. సో ఈ సగాన్ని మార్కింగ్ తీసేసుకొని
ఫస్ట్ ఇక్కడ నుంచి 2 ఇంచెస్ 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అక్కడ నుంచి మీకు విడ్త్ ఎంత కావాలో అంత చూసుకోండి. తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి ఒక 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోండి. అర్థమైందని అనుకుంటున్నా. ప్రిన్సెస్ కట్కి మెయిన్ వచ్చేసి చెస్ట్ పాయింట్. మీకు ఇక్కడ చెస్ట్ ఎక్కడ అయితే ఉందో అక్కడ మీరు కరెక్ట్గా షేప్ ఇవ్వగలిగితేనే బ్లౌజ్ లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ కొత్త బ్లౌజ్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. చూసిగా మనకు షేప్ ఎక్కడ వచ్చింది అనేది ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఈ పాయింట్లో అయితే మనకు కరెక్ట్గా షేప్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ పాయింట్లను బేస్ చేసుకొని మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇట్లా కటింగ్ చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఒకవేళ మీ బ్లౌజు నడుము లూజు మొత్తం కొలిచినప్పుడు నాకు ఫస్ట్ 26, ఈ నడుము లూజు 26 వచ్చింది. ఫస్ట్ నాకు 26 వచ్చింది. 26 అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్. సో మనకు చెస్ట్ పాయింట్ 8 to 9 ఉంటుంది నార్మల్గా. చెస్ట్ లూజ్ కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. సో ఇక్కడ నడుము లూజ్ని బట్టి చెస్ట్ లూజ్ తీసుకుంటాం కాబట్టి ఇది చిన్న సైజ్ బ్లౌజ్. 8 to 9 ఉంటుంది నిపుల్ పాయింట్. ఇక్కడ నుంచి ఇక్కడ 8 or 9 ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. సో 20 మీరు చూసుకోండి. 25 ఉందనుకోండి 7 తీసుకోండి. 25 అంటే 7 తీసుకోండి. 26, 29, 30 అట్లా మీకు నడుము లూజ్ వస్తే 9.5 వరకు పెట్టుకోవచ్చు మీరు నిపుల్ పాయింట్ అనేది. సో నేను ఇక్కడ నాది 26 వచ్చింది. నేను ఇక్కడ 8.5 ఇంచులకు పెట్టేసుకుంటాను. ఇది నా నిపుల్ పాయింట్ అన్నట్టు. సో చాలామందికి ఇట్లా పర్ఫెక్ట్గా రావాలంటే ఎక్కువ తక్కువ. మళ్ళీ మీరు ఒక డౌట్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇది మనకు క్రాస్ ఉంది, ఇక్కడ నుంచి మార్కింగ్ వేసుకోవాలి, ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. మీరు ఇక్కడ షోల్డర్కి మిడిల్లో మార్కింగ్ వేసుకుంటే మీకు 8.5 ఇక్కడ కొరకు వచ్చింది. సో ఇక్కడ వరకు తీసేసుకుంటున్నా. ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ ఇంత షార్ప్ వస్తుంది అని ఇక్కడికి ఇట్లా వస్తే 8.5 ఇంచులు వచ్చింది. సో ఇక్కడ ఈ 1/2 ఇంచ్ని యాడ్ చేసుకోండి. ఇందులోకి 3 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ కూడా 3 ఇంచెస్. ఈ మార్కింగ్ని ఇక్కడ చేసుకోండి. ఫస్ట్ చేసేసుకున్న తర్వాత ఇట్లా ఈ రెండింటిని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడ నుంచి 2 ఇంచెస్కి ఇట్లా మార్కింగ్ వేసేసుకొని ఒక మార్క్ చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ వరకు ఇట్లా స్ట్రైట్గా లైన్ లా వేసుకోండి. ఇక్కడ నుంచి ఇట్లా క్రాస్గా కలిపేసుకోండి. సో ఇట్లా అన్నట్టు. అండ్ ఈ నిపుల్ పాయింట్ కూడా ఇట్లా స్కేల్ పెట్టేసుకొని ఈజీగా మార్కింగ్ వేసుకుంటా. చూడండి, ఓకే, చాలా సింపుల్గా వచ్చేసింది. సో ఇది మనకు నిపుల్ పాయింట్ అన్నట్టు ఇక్కడ. అండ్ చాలామందికి ఈ ప్లేస్లో ముడతలు రావద్దు అనుకుంటే ఇక్కడ నుంచి ఒక కింది సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఇట్లా మార్కింగ్ వేసుకోండి. సో మనం ఈ పార్ట్ వరకు కటింగ్ చేసుకోవాలి. ఈ డాట్ని అంతా కూడా కట్ చేసుకోవాలి. సో ఇది ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్. మీరు కావాలి అంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. మీకు ఫ్రంట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు కావాలి అనుకుంటే ఇట్లా షేప్ కూడా డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ షేప్ ఏం డ్రా చేసుకోవట్లేదు, జస్ట్ నార్మల్గా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇంకా కావాలి అంటే షేప్ కూడా మార్కింగ్ చేసుకోండి. సో ఇంతే, సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ నెక్ అయితే కటింగ్ చేయట్లేదు. ఇది ప్రిన్సెస్ కట్ పైన, ఇది పేపర్ క్యాన్వాస్ డిజైన్ చేసుకుంటే ఈ నెక్ స్టిఫ్గా వస్తుంది కాబట్టి ఈ నెక్ అయితే కట్ చేయట్లేదు.
ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయి. ఓకే, ఇక్కడ చూసిగా ఇట్లా అయితే కటింగ్ చేసేసుకోండి. ఆల్రెడీ మేము బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, బ్యాక్ ఫ్రంట్ మనకి ఈజీగా రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చి అయితే రావాలి మనం. ఇక్కడ చూసుకుంటే మీకు 1/2 ఇంచ్ తక్కువ ఉంది కదా, సో ఇట్లా ఉండాలి కరెక్ట్గా. ఈ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదు, ఇక్కడ ప్రిన్స్ కట్ అయితే కటింగ్ చేసేస్తున్నా. నార్మల్గా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, ఇట్లా కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. నాకైతే ఇట్లా కటింగ్ చేసే అనమాట. కటింగ్ చేసుకొని ఇక్కడ నిప్పుల్ పాయింట్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోండి. అండ్ ఇటు సైడ్ కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ 2 పాయింట్స్ ఒకే దగ్గరకు వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకుంటే ఇక్కడ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఇక్కడ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే చాలా సింపుల్ బోట్ నెక్ బ్లౌజ్ అనేది. ఎవరికైనా ఇంకా వీడియో చూసి ఇంతే సేమ్ మనం ఇట్లా ఈ బ్యాక్ పార్ట్ని మేడ్ చేసుకొని హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఫర్దర్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను.